ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఈరోజు మనం వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ ఆఫీస్కి వచ్చాం. సో ఆ ప్రొడ్యూసర్ ఎవరు అనేది బ్యాక్గ్రౌండ్లో చూస్తే మీకు డెఫినెట్గా అర్థమవ్వచ్చు. సో ఆ ప్రొడ్యూసర్తో ఈరోజు మాట్లాడదాం, ఎన్నో విషయాలు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ సార్. హాయ్. నమస్తే సార్. నమస్తే. సో గైస్ చూసారు కదా, సో మన గెస్ట్ ఈరోజు ఏఎం రత్నం గారు. అటు తమిళ్లోను తెలుగులోను, తమిళ్ సినిమాలని తెలుగులోను ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకు అందించారు. భారతీయుడు ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. సో ఆ మూవీ గురించి అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ కూడా మనకి రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను అడుగుతాను. హలో సార్. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మళ్ళీ ఈ రిలీజ్ని బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. సో ఎందుకు ఇప్పుడు సడన్గా భారతీయుడు రిలీజ్ చేయాలనుకున్నారు? లేదు, వరుసన నా సినిమాలన్నీ ఖుషి, బృందావన్ కాలనీ ఆల్రెడీ చేశా. తమిళ్లో గిల్లీ అని మొన్ననే విజయ్ యాక్ట్ చేసిన సినిమా చాలా పెద్ద హిట్ అయింది, దాన్ని చేశా. ఇప్పుడు భారతీయుడు 2 రాబోతుంది కాబట్టి దానికి ముందు భారతీయుడు పార్ట్ 1 రిలీజ్ చేస్తే దానికి కంటిన్యూషన్ 2 రిలీజ్ అవుతుంది. అందువల్ల డేట్ అనౌన్స్ చేసిన విత్ ఇన్ 1 month బిఫోర్ చేద్దామని వెయిట్ చేసి ఇప్పుడు చేస్తున్నాను. బట్ భారతీయుడు మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? అంటే ఇప్పుడు వాల్యూమ్ బడ్జెట్ బాగా పెరిగినాయి. ఇప్పుడు లైకా ప్రొడక్షన్ వచ్చి రోబో 2 శంకర్ గారితో చేశారు. దాని తర్వాత వాళ్ళు చేయాలన్నప్పుడు నేనే ఇచ్చాను పర్మిషను. తెలుగు నేను చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా, అందుకని తమిళ వాళ్ళు చేయని తెలుగు నేను చేద్దాం అనుకున్నాను. కానీ నాకు హరిహర వీరమల్లు అవ్వలేదు, ఇందులో ఉండిపోయాను. అందువల్ల దాన్ని మొన్న నేను తెలుగు ఎవరికైనా ఇవ్వమని పర్మిషన్ ఇచ్చాను. ఓకే. బట్ సార్ మిమ్మల్ని అందరూ కూడా చాలామందికి తెలీదు, తమిళ్ అనుకుంటారు. ఎందుకంటే తమిళ్ బిగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈవెన్ శంకర్ గారి సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేయడం, అసలు శంకర్ గారికి మీకు ఎక్కడ కనెక్ట్ అయింది? అసలు తమిళ్ సినిమాల్లో మీరు అంత స్టాండర్డ్గా ఎట్లా? ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ టోటల్గా సౌత్ ఇండియా మొత్తం చెన్నైలో ఉన్నది. సో ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయింది. సరే నేను అక్కడే ఫ్యామిలీ అక్కడ ఉండి అక్కడే ఉండిపోయాను. అక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా మంచి సబ్జెక్ట్స్ లేకపోతే రీమేక్ లేకపోతే కుదిరినప్పుడు తెలుగు సినిమాలు చేశాను. మిగతా అక్కడే ఉన్నా కాబట్టి తమిళ సినిమాలు చేయడం మొదలుపెట్టాను. అంతకుముందు కర్తవ్యం నేను తమిళ్లో రిలీజ్ చేశాను, వైజయంతి ఐపీఎస్ పేరులో. శంకర్ గారి ఫస్ట్ ఫిలిం జెంట్ల్మ్యాన్, ప్రేమికుడు, ఈ 2 తెలుగు నేనే రైట్స్ కొని డబ్ చేశాను. సో ఇప్పుడు ఇండియన్ అని తమిళ్లో తీసాను, దాన్ని భారతీయుడు అని తెలుగులో డబ్ చేశాను. తమిళ సినిమా నేనే ప్రొడ్యూస్ చేశాను. సో అక్కడి నుంచి మొదలై కంటిన్యూస్గా తమిళ సినిమాలు ఎక్కువ చేశాను, తెలుగు చేశాను. అక్కడ హిట్ అయిన ఇక్కడ చేశాను. మీరు ముందే చెప్పినట్టు తెలుగు, తమిళ్, తర్వాత ఒక 2-3 సినిమా హిందీలో కూడా ప్రొడ్యూస్ చేశాను. ఒకటి హిందీలో నాయక్ అని తీశాను, కర్తవ్య హిందీలో తేజస్వి అని తీశాను, భారతీయుడు హిందీలో నేను డబ్ చేశాను కూర్చొని. సో ఇలాగూ మేజర్ తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్లో బిగ్, అది మామూలు సినిమాలు కాదు, బిగ్ ఫిల్మ్స్ చేశాను. ఓకే. బట్ శంకర్ గారికి మీకు ఎక్కడ రిలేషన్, ఎక్కడ కనెక్షన్ ఎక్కడ కనెక్ట్ అయింది? అదే ఇప్పుడు జెంట్ల్మ్యాన్ సినిమా చేశాను, తర్వాత ప్రేమికుడు కూడా ఇమ్మీడియట్గా నేనే చేశాను. ఆయన చూశారు లొకేషన్, ఆంధ్రాలో వచ్చి లొకేషన్ పర్మిషన్స్ నేనే ఇప్పిస్తే అప్పుడు తెలియదు ఆయన, నేను ఈ తమిళ్ బోట్స్ అన్నీ కూడా తెలుగులో షూట్ చేసి కొంచెం స్టెప్ ఫ్రేమ్స్ అని కష్టం. ఆంధ్ర వచ్చి లొకేషన్ చూడటానికి వచ్చినప్పుడు థియేటర్లో చూసి ఆయన షాక్ అయ్యారు, ఇవన్నీ తెలియదు, చేసినట్టు తెలియదు, ఎంత బాగా చేశారని. తర్వాత ప్రేమికుడు నుంచి కనెక్ట్ అయ్యాం. తర్వాత తనే ఇండియన్ చేద్దామని ఆయనే అడిగారు. అందరు నన్ను అడుగుతున్నారు, నేను మిమ్మల్ని అడుగు చేస్తారా అని. అలాగూ స్టార్ట్ అయింది అనమాట. అంటే అంతకుముందు నుంచి నా పేరు తెలుసు, నేను తెలుసు. ఎవరికైనా సరే క్వాలిటీగా టేస్ట్గా చేయాలనేది ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కలిసి ట్రావెల్ చేశాను. ఓకే. బట్ అంటే భారతీయుడు అనుకున్నప్పుడు ఆ మూవీకి ఆయన స్టోరీస్ చెప్పినప్పుడు స్టోరీ లైన్, బడ్జెట్ ఎంత అవుతుంది, అసలు కాస్ట్ అండ్ క్రూ ఎవరిని
పెడదాం, ఏంటి బడ్జెట్ ఇదంతా మీరు క్యాలిక్యులేషన్ వేసుకున్నప్పుడు అప్పట్లో ఎంత అయింది, అసలు మీరు ఎంత అనుకున్నారు, ఎంత బడ్జెట్ అయ్యి ఉండదు? నేను ఎప్పుడైనా సరే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా బడ్జెట్ చెప్పరా? చెప్పరుగా, అనుకోను. ఓకే. ఒకసారి కేఎస్ రవికుమార్ గారితో స్నేహం కోసం సినిమా తమిళ్లో చేసాం ఫస్ట్, శరత్ కుమార్తో నటుపుగా. ఆయన అన్నారు, నన్ను బడ్జెట్ అడగకుండా చేసే మొదటి ప్రొడ్యూసర్ మీరని. ఇద్దరం నేను చూశాను. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఇప్పుడు స్క్రిప్ట్ రెండు విధాలు ఉన్నాయి. పెద్ద హీరోతో సినిమా చేసేటప్పుడు ఎంత మార్కెట్ ఉందో దాని లోపలే సినిమా చేస్తే మనం ఎంత వ్యాపారం చేయగలం అంత చేయడం ఒక పద్ధతి. ఇట్లా చేయాలని రూల్ ఏం లేదు. ఇంకోటి స్క్రిప్ట్ డిమాండ్ చేసినట్టు ఇంతలో తీయచ్చు, ఇందులో తీయచ్చు, ఇందులో తీయచ్చు. సో బాగా వచ్చే వరకు చేస్తే అప్పుడు మనం ఆ రేంజ్కి మార్కెటింగ్ చేయలేం. అందుకని నేను చాలా ఫస్ట్ టైం సౌత్లో తమిళ్లో కానీ తెలుగులో కానీ అంతకుముందు డిస్ట్రిబ్యూషన్ లేకపోతే అవుట్ రేట్ ఈ రెండే ఉండేవి. నేను ఎంజీ తీసుకొచ్చింది నార్త్ ఇండియాలో ఉండేది నేనే. ఎందుకంటే మనం మించి ఖర్చు పెడుతున్నాం, రేపు పొద్దున అంతగా అమ్మలేము. అందుకని ఎంత అమ్ముతాం బాగా ఆడితే రేపు పొద్దున వాళ్ళ డబ్బులు వాళ్ళకి రికవర్ అయిన తర్వాత 50-50 చేద్దామని ఫస్ట్ ఎంజీ తీసుకొచ్చాను అనమాట. అందువల్ల ఎప్పుడు చెప్పకూడదు చేయకూడదు అని కాదు, దానివల్ల యూజ్ ఏం లేదు. సినిమా బాగా తీయాలి, క్వాలిటీగా తీయాలనేది నా ఏం. అంటే ఇప్పుడు వస్తున్న మూవీస్కి ఎంతైతే బడ్జెట్ అవుతుందో అంత అయి ఉండొచ్చా అని? డెఫినెట్గా మీరు సినిమా చూస్తే ఇవాళ ట్రైలర్ చూస్తే అందరికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా సార్, ఎంత అయి ఉండొచ్చు? క్యూరియాసిటీ ఎవరికి దేనికోసం? ఎంత ఈవెన్ నన్ను అప్పుడే ఎంత పెట్టాను కాదు, నన్ను టైమ్స్ ఆఫ్ ఇండియా వీళ్ళు కూడా మేకప్ హాలీవుడ్ నుంచి తీసుకొచ్చాం అండ్ ఆటోమేటిక్గా ఎంత అయింది ఎంత అయింది, మేకప్ వాళ్ళే సినిమా ఆడుతుంది. నేను చెప్పాను మేకప్ వాళ్ళే సినిమా ఆడుతుంది, సబ్జెక్ట్ బాగున్నప్పుడు సినిమా బాగున్నప్పుడు సపోర్ట్ చేస్తుంది అని 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 చెప్పాను. ఏ రోజు నా మొత్తం ఫ్యూచర్ అంతా వెనక వెళ్ళి చూస్తే నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను, ఇంత చేశాను, అంత చేశాను, ఒక్కరోజు కూడా నేను చెప్పలేదు. అంటే ఈవెన్ ఆయన చిన్న సీన్ కూడా కాంప్రమైజ్ అయితే అసలు శంకర్ గారు సాంగ్ కూడా ఒక మంచి థీమ్తో షూట్ చేస్తారు, ఆ సాంగ్కి కూడా కోట్లలో ఖర్చు పెడతారు. సో అట్లా భారతీయులు ఎవ్రీ సాంగ్ చాలా చాలా అది విజువల్గా కానివ్వండి, లిరికల్గా అంతా కూడా మ్యూజిక్ రెహమాన్ గారికి అందించిన మ్యూజిక్ కానీ పిక్చరైజేషన్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఒక్కొక్క సాంగ్ బడ్జెట్ కూడా చాలా ఉండొచ్చు అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది. ఎందుకంటే భారతీయుడు గురించి మీరు మాట్లాడే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ వచ్చింది, భారతీయుడి గురించి మీరు ఎంత చెప్పగలిగితే మేము ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకుంటాం. దాన్ని ఫస్ట్ భారతీయుల్లో అదిరేటెడ్ డ్రెస్ మేము ఇస్తే సాంగ్ తీసాం, దాంట్లో అందరూ టాప్ మోడల్స్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు టాప్లో ఉండే వాళ్ళందరూ అప్పుడు మోడల్స్గా ఉన్న వాళ్ళందరూ బాయ్స్లో ఒక్కొక్కరు ఒక హీరోయిన్లా ఉంటారు. దాదాపు 20 మోడల్స్ టాప్ మోడల్స్. అది ఆ సాంగే అలా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి అందరికి 5 స్టార్ హోటల్స్. ఈవెన్ వాళ్ళందరికీ అసలు ఇండస్ట్రీ అదో టాక్ అయిపోయింది. అంటే సెట్లో సైడ్లో ఉండే మోడల్స్ అందరికి 5 స్టార్ హోటల్ చేశారని. అలాంటి అమ్మాయిలు కావాలి ఆ సాంగ్కి, అందువల్ల చేసాం. అప్పుడు యూనియన్లో కూడా వచ్చి మీరు ఇలా చేస్తున్నారంటే మాకు కావాల్సింది యూనియన్లో లేరు కాబట్టి అడిషనల్గా మేము డాన్సర్స్ వాళ్ళ పని లేకపోయినా వాళ్ళు ఎంగేజ్ చేసాం. ప్లస్ వాళ్ళకి టెంపరరీ మెంబర్షిప్ లాగా అప్పట్లో ఫర్ హెడ్ ఇంతని చిన్న చెక్ ఇచ్చి వాళ్ళకి మెంబర్షిప్ కూడా డబ్బులు కూడా కట్టాం. కానీ ప్రోడక్ట్కి ఏం కావాలో అది చేయాలనే ఉద్దేశంతో చేసాం సాంగ్కి. సో అట్లా ప్రతిదీ ఆస్ట్రేలియాలో సాంగ్ తీసాం. అంతవరకు ఆస్ట్రేలియా కంట్రీలో ఎవరు వెళ్ళలేదు, అంటే అక్కడ టెక్నీషియన్స్ ఎంగేజ్ చేయాలి. లోకల్గా ఏ లొకేషన్ షూట్ చేస్తాం అక్కడ లోకల్ పర్మిషన్లు ఆల్రెడీ ఇవ్వాలి. తర్వాత లోకల్ టెక్నీషియన్స్ అంటే లైట్ మ్యాన్స్ లేకపోతే లైట్స్ ఇవన్నీ. అప్పుడు ఇండియన్ సినిమాకి అవన్నీ ఎక్స్పెన్సివ్, డాన్సర్స్ కానీ ఇవన్నీ. దానికని ఫస్ట్ టైం వెళ్ళి పర్మిషన్ అన్నీ అప్లై చేసి తర్వాత మొన్న ఒకసారి శంకర్ గారు చెప్పారు. తర్వాత మన కమల్ హాసన్ గారిది సినిమా రిలీజ్ ఉంది కురుదీపంలో. సరే ఆ రిలీజ్ వల్ల ఆయన రాలేకపోయారు, టోటల్ క్యాన్సిల్ అయింది, పర్మిషన్ అన్నీ పోస్ట్పోన్ అయింది. అప్పుడు మళ్ళీ నేను పర్మిషన్ని రీఅప్లై చేసి మళ్ళీ అక్కడే తీసాం. మొన్న నేను నా డ్యూటీ నేను చేశాను, కానీ మన శంకర్ గారు ఈ మధ్యనే ఒకసారి అన్నారు, సార్ నేను లైఫ్లో మర్చిపోను, అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు ఇంకో ప్రొడ్యూసర్ అయితే క్యాన్సిల్ అయిందే మంచిదని చేసేవాళ్ళు, ఖర్చు తగ్గుతుందని. కానీ మీరు అలా చేయలేదు, మళ్ళీ పర్మిషన్లన్నీ అప్లై చేసి
మళ్ళీ షూటింగ్ అక్కడే చేశారు అని చెప్పారు ఆ సాంగ్కి. టెలిఫోన్ వనిలా సాంగ్ ఉంటుంది. అట్లాగే స్వతంత్రం వచ్చాక తెప్పలు వెళ్ళిపోయాక ఊరు శుద్ధమైందని సాంగ్ ఉంది. ఆ సాంగ్కి లాస్ట్లో ఆల్మోస్ట్ సినిమా అయిపోయి కంప్లీట్ అయ్యే టైంలో తీసాము. నాకు ఐడియా లేదు యాక్చువల్గా. సాంగ్ ఉంది అనుకున్నాను. లిస్ట్ చూస్తే 3 రోజులు నిద్రపోలేదు నేను. ఎందుకంటే 1500 పీపుల్ క్రౌడ్, 400 డాన్సర్స్, అది సంజికోటలో సాంగ్, అంత నైట్ ఎఫెక్ట్, 8 జనరేటర్లు, ఇంతమంది స్పాట్ బాయ్స్, ఎంతమంది కాస్ట్యూమర్స్, ఎందుకంటే అంతమందికి పీరియడ్ లాగా డ్రెస్సులు వేయాలి. దాంట్లో మళ్ళీ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి అప్పుడు. సో ఇవన్నీ చూస్తే అప్పట్లోనే ఆ సాంగ్కి 1 crore అవుతుంది. నాకు ఐడియా లేదు, మెంటల్ ప్రిపరేషన్ లేదు. సరే నేను 3 రోజులు నిద్రపోలేదు. తర్వాత పిలిచి అసోసియేట్ని, మీరు అడిగినవి అన్నీ ఇస్తాను, నేను ఒకటి కూడా డినై చేయట్లేదు, ఎందుకంటే అదే టేస్ట్ కదా, కానీ ప్లాన్ చేయండి, ఎందుకంటే అన్ని వైట్ షాట్లు తీయం కాబట్టి ముందు టైట్గా అవుతుందా, లేకపోతే అన్ని వైడ్ అన్నీ ముందు తీసి తర్వాత తగ్గించుకుంటూ వస్తే నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు జనరేటర్లు తగ్గుతాయి, డాన్సర్స్ తగ్గుతారు, అన్నీ తగ్గుతారు. 8 days 10 days సాంగ్ తీస్తున్నాం, అప్పుడు బడ్జెట్ 50% అవుతుంది. సినిమాలో ఆర్డర్లో తీస్తేనా ఇటు తీసినా ఎట్లయినా ఫైనల్గా హీరో హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళందరూ కనిపించాలి కదా అని అంటే అలాగే చేసిన దానివల్ల. బట్ జనరల్లో అని ఆల్ ది డేస్ ఉన్నాయి, ఎందుకంటే నైట్లో కనపడదు ఆ సెంచి కోట రియల్ లొకేషన్ అది. సో అప్పటికి 35 lakhs తగ్గింది అప్పటికి, లేకపోతే ఇంకా తగ్గుతుంది. జనరల్గా చాలామంది అంటే సినిమా ప్లాన్ చేస్తే గ్రాండ్గానే తీయొచ్చు, బడ్జెట్ని కంట్రోల్ చేయొచ్చు. అట్లా కాకుండా మాకు చాలా ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి సినిమాలే ఉన్నాయి, 52 సంవత్సరాలుగా మేము నేర్చుకుంది. తర్వాత విట్లాచారి కంపెనీలో పనిచేసాం, ఇవన్నీ ఎక్స్పీరియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు 1 year 2 years ఒక సినిమా 2 సినిమాలు పనిచేసేసి క్రియేషన్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. అప్పుడు ఎన్ని రోజులు పట్టింది సార్ భారతీయుడు టోటల్గా షూటింగ్? భారతీయుడు ఎక్కువ టైం ఏం పట్టలేదు, 90 days లోపే తీసేసాము సినిమా మొత్తం అంతే. అసలు ఆశ్చర్యం, బయట అందరూ ఏమనుకున్నారంటే కమల్ హాసన్ గారు, ఏఆర్ రెహమాన్, శంకరు అందరూ బిగ్ పీపుల్, ఈ గోస్ ఉంటాయి, అసలు ఇది జరగదు ఇది అని ఇట్లా రకరకాలు మాట్లాడుకున్నాం. మాకేమో అసలు పని చేసినట్టే తెలియదు, ఎలా పని చేసాం, ఎలా ఎప్పుడు ఫినిష్ అయిందో కూడా తెలియదు. అలా అంత ఫాస్ట్గా ఈగో లాంటిది ఎక్కడ అసలు పూజ చేసాం. తర్వాత ఫిబ్రవరిలో ఎప్పుడు షూటింగ్ జూన్లో స్టార్ట్ చేసాం. జూన్లో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ May 9th రిలీజ్. 10 months 9 months పట్టింది, రిలీజ్ చేస్తాను సినిమాని. అంత క్వాలిటీగా అంత ఫాస్ట్గా చేశాను అనమాట. సో మీకంటే బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు ఇండియన్ 2లో కొన్ని ఈ మధ్యన జరిగిన కొన్ని యాక్సిడెంట్లు ఇటువంటివి కూడా చూసాం. ఆ టైంలో మీరు షూటింగ్ టైంలో అటువంటివి ఏమైనా ఫేస్ చేశారు? ఆ సినిమాల్లో ఇంతవరకు దేవుడి దయ వల్ల ఏమీ జరగలేదు. కొన్ని షార్ట్స్ వచ్చినప్పుడు నేను మన షూటింగ్లు ఏమీ జరగకూడదు అని ప్రే చేస్తాం. దాంట్లో ఎంఆర్ఎఫ్ రేస్ కోర్సులో కారు జంపింగ్స్ ఉన్నాయి, ఇలా వెళ్ళి జుజ్ అని ఇలా ల్యాండ్ అవుతాయి అనమాట. ఆ టైర్ లాగా పెద్ద దాంట్లోంచి పడుతుంది. దాంట్లో ఫైటర్స్ అయినా సరే డ్రైవ్ చేసేది దాంట్లో పెద్ద రాడ్స్ అన్ని వెల్డ్ చేసి బెల్ట్ కట్టి అలా చేస్తారు. అది ప్రాపర్గా అంత హైట్కి వెళ్ళి అలాగే ల్యాండ్ అయితే ఏమవుతుంది, సపోజ్ ఇలా వెళ్ళి నోస్ ల్యాండ్ అయ్యింది, ఇట్లా టుప్పని ఇట్ట పడింది అనుకోండి, అంటే ఏ పొజిషన్లో ఉంటారు, బయటకు వచ్చే వరకు ఎలా ఉంటారు మనకు తెలియదు కదా. అందుకని మేబీ అదృష్టం లేదా మన గాడ్ ఫెయిత్ ఉండేవాళ్ళం తెలియదు. ఇంతవరకు ఆ షూటింగ్లో పెద్దగా ఎటువంటి సినిమాల్లో కూడా జరగలేదు. ఇంకా కమల్ హాసన్ గారు ఎక్కువ రిస్క్ చేసిన సీన్ అంటే ఏం చెప్తారు భారతీయుడు మొత్తానికి? రిస్క్ చేసిన అంటే రిస్క్ మాకేమో ఎక్కడ ఏమీ అనిపించలేదు, కానీ ఆయన ఎక్కువ స్ట్రెయిన్ అయిందంటే మెయిన్ మేకప్. ఆయన డైలీ 3 o'clock లేచేవాళ్ళు. ఎన్ని గంటలు పట్టేది సార్? ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి రెడీ అయ్యి లొకేషన్కి వచ్చేలా 5-5:30 అయ్యేది. 5-5:30కి నేను వెళ్ళేవాడిని మార్నింగ్ కూడా అన్ని రోజులు ఓల్డ్ గెటప్ మేకప్ అంతా. అయితే అది 5.5 hours ఉట్టి మేకప్ వేయడానికి పెట్టేది. 5.5 hours తర్వాత హీరోయిన్ కూడా వేయాలి ఒక మనిషి, అది ఒక 5.5 hours. అప్పుడు మార్నింగ్ నుంచి యూనిట్ అందరూ షూటింగ్ మధ్యాహ్నం చేయబెట్టాలి, మార్నింగ్ నుంచి వచ్చి లైటింగ్ చేసి అంత ప్రిపేర్ చేసి రెడీగా ఉండేది. మధ్యాహ్నం 2:30 మొదలు పెడితే అక్కడ లైట్ 4-4:30 5 o'clock లైట్ పోతుంది. మ్యాక్సిమం 2.5 hours షూటింగ్ కోసం ఎక్స్పెన్స్ మొత్తం యూనిట్, బికాస్
మేకప్. మేకప్ తర్వాత అది ప్రొటెస్ట్ మేకప్ కాబట్టి లోపల స్వెట్ వస్తుంది, ఇన్ అవర్సే ఉంటుంది. అలాగూ ఆయన ఫేషన్స్కి ఆయన అది ఒక్క సినిమా కదా, ఆ సినిమా అయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా అవేశ్వన్మికని భావన సత్యభావన్ చేశారు, మళ్ళీ దాన్ని హిందీలో చేశారు, మళ్ళీ దశావతారం అన్ని గెటబుల్ చేశారు. అంత ఓపిక, అంత ఏమంటారంటే ఆ కళ ఆతృత. నేను మైథాలజీ సినిమాల్లో ఎన్టీ రామారావు గారిని చూసి ఆయన అన్ని రాముడు కృష్ణుడు దుర్యోధనుడు అన్ని గెటబుల్ వేసి బాడీ అంతా బ్లూ మేకప్ వేసుకొని 3 hours 4 hours. ఎందుకంటే నేను కూడా హీరో రామకృష్ణ గారికి వినాయక విజయం అట్లా నేను మేకప్ ఆర్టిస్ట్కి బ్లూ మేకప్ వేస్తున్నాను ఆయనకి, నాకు తెలుసు. నాకు అంత ఓపికగా రామారావు తర్వాత కమల్ హాసన్ గారిని చూశాను. కమల్ హాసన్ గారు రైట్. సో శంకర్ గారు, అంటే మీకు లైన్ చెప్పినప్పుడు ఏం చెప్తే మీరు ఈ సినిమా మనం డెఫినెట్గా ఎంత అయినా కానీ ఆలోచించకుండా చేద్దాం? నాట్ ఓన్లీ దిస్ ఫిలిం, ఫస్ట్ జెంటిల్మెన్ చూసే నేను ఆయనకి ఫ్యాన్ అయిపోయాను, అడ్మైర్ అయిపోయాను. అందుకని అట్ కాంబినేషన్ ఆఫ్ ఏఆర్ రెహమాన్, శంకర్ అండ్ కెమెరామెన్ జీవాల్స్, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్తో సినిమా చేయాలని లోపల నాకు ఉండేది. అది కుదిరింది నాకు. అది నాకు శంకర్ గారు ఇచ్చిన గిఫ్ట్, లేకపోతే నా అదృష్టం, లేకపోతే తెలియదు. కానీ నాలో మొదటి నుంచి ఎంటర్టైన్మెంట్లో మనం ఉన్నాం, సినిమాలో ఉన్నాం. సినిమా ద్వారా ప్రజలకు ఏదైనా ప్రతి సినిమాలో మరి అంతకుముందు నేను కర్తవ్యం తీశాను, అప్పుడైనా సరే ఏదో ఒకటి చెప్పాలి అనే ఒక తప్పని లోపల నాకు ఉంది. ఎప్పుడైనా త్రూ ఏదో ఆషామాషిగా ఎంటర్టైన్మెంట్ కేవలం దానికే కాకుండా సినిమా ద్వారా మెసేజ్గా చెప్పాలంటే అది నాకు భారతీయుల్లో బాగా కుదిరింది. ఓకే. సో మూవీ రిలీజ్కి ముందు రోజు ఎట్లా ఉన్నారు మీరు? చాలా కాన్ఫిడెంట్ ఉన్నారా, లేదంటే అంత బడ్జెట్ మూవీ ఏమైనా టెన్షన్ ఉండిందా? నాకు లేదు, ఎందుకంటే నేను తెలుగు వర్షన్ నేనే కూర్చొని మొత్తం డబ్బింగ్ అంతా నేనే చేస్తాను కాబట్టి. కానీ ఒకటి ఉండింది ఏంటంటే భయం లేదు. కానీ April 14th రిలీజ్ చేయాలి ఈ సినిమా. యాక్చువల్గా తమిళ్ న్యూ ఇయర్స్ డే, బేస్ తమిళ్, పేర్లో తెలుగు చేస్తాను. అప్పటి వరకు ఫస్ట్ టైం తమిళ్ తెలుగు సైమల్టేనియస్గా ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఒకే రోజు రిలీజ్ చేయాలని April 14th రిలీజ్ చేద్దామని, ఫెస్టివల్ డే కాబట్టి రెడీ చేశాడు డైరెక్టర్. నేను చేయను అన్నాను, ఆయన షాక్ అయ్యారు. ఏంటంటే ప్రతి ప్రొడ్యూసర్ ఎప్పుడు సినిమా అయిపోద్దా రిలీజ్ చేస్తాను అనుకుంటే, మీరేంటి సార్ చేయను అన్నారు, మీతో అన్నారు. నేనేం చెప్పాను, సార్ మనం సంవత్సరం అంతా కష్టపడి సినిమా చేసాం, ఒక్కరోజు ఫెస్టివల్ కోసం మన సినిమా చేయలేదు సార్. మన సినిమా ఏ రోజు రిలీజ్ అవద్దు ఆ రోజే ఫెస్టివల్ సార్ నిజంగా అని చెప్పాను. May 9th తమిళనాడులో ఎలక్షన్ రిజల్ట్ 8th వచ్చాక 9th చేశాం. నేను చెప్పానని నిజంగానే ఫెస్టివల్గానే చెన్నైలో, మద్రాసులో, మొంటూరులో దేవి థియేటర్ మీద పెద్ద బెలూన్, ఫెస్టివల్ బెలూన్, ఉదయం థియేటర్ మీద బెలూన్ రీజనల్గా ఫెస్టివల్లా క్రియేట్ చేసి సినిమా రిలీజ్ చేశాను. ఓకే. ఫస్ట్ టైం సౌత్ ఇండియా మొత్తం ఆ సినిమాలో టెక్నికల్గా చాలా ఎక్స్పర్ట్స్ ఫస్ట్ టైం చేసింది ఇన్ ద కంట్రీ. గ్రాఫిక్స్ మేము ఫస్ట్ హాంకాంగ్లో చేసాం. హాలీవుడ్ నుంచి మేకప్ మ్యాన్ ఫస్ట్ టైం మా సినిమాలో పిలిపించాం. ఫస్ట్ టైం ఆస్ట్రేలియా కంట్రీలో ఫస్ట్ టైం షూటింగ్ చేసాం. ఫస్ట్ టైం ఫారిన్ డాన్సర్స్ని ఇండియన్ సినిమాలో ఆడింది ఫస్ట్ టైం. ఓకే. చాలా విషయాలు టెక్నికల్గా ఫస్ట్ టైం భారతీయులు చేసాం. ఓకే, రైట్ సార్. కానీ సార్ ఇప్పుడు అటువంటి మూవీ తీయాలంటే మ్యాక్సిమం రెమ్యూనరేషన్స్కి ఎక్కువైపోతుంది, సినిమాకి పెట్టడానికి లేకుండా పోతుంది ప్రొడ్యూసర్స్కి, అందుకే క్వాలిటీ రావట్లేదు సినిమాలు కొన్ని అని చెప్పేసి ఒక డిస్కషన్ జరుగుతుంది. సో మీకు అప్పుడు రెమ్యూనరేషన్స్ ఏమైనా తక్కువగా ఉండడం వల్ల ప్రొడక్ట్ బాగా వచ్చిందా? ఇప్పుడు ఉన్నదానికి అప్పుడు ఉన్నదానికి ఏం చెప్తారు? లేదండి, అప్పుడు కూడా అప్పుడు ఆల్రెడీ శంకర్ గారు 2 సినిమాలు సూపర్ హిట్ చేశారు, ఆయన ఫామ్లో ఉన్నారు. కమల్ గారు ఇంక చెప్పక్కర్లేదు. సో కమల్ గారు ఇది ఎలాగ నేను కన్విన్స్ చేశాను, అది వేరే ఉంది. సో అప్పుడే కూడా ఏం తక్కువ కాదు. కాకపోతే మన సినిమా బాగుంటే దాన్ని ఫస్ట్ టైం తమిళ్, తెలుగు, హిందీ వేరే పాన్ ఇండియాని అప్పుడే మేము చేసాం. అన్ని లాంగ్వేజ్లు తీసుకెళ్ళి పెద్దదిగా చేసి దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లాయిట్ చేసి రికవర్ చేయాలని అనే ఉద్దేశంతోనే చేసాం. ఓకే. సో ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత ఆ సక్సెస్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా ఇంకోటి కూడా ఏం చేసాం అంటే ఫస్ట్ ఆడియో రిలీజ్ అప్పటిదాకా
ప్రసాద్ ల్యాబ్లోనో లేకపోతే ఎక్కడో లేకపోతే మామూలుగా రిలీజ్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైం సౌండ్ డిటిఎస్ కాబట్టి ఒక షో క్యాన్సిల్ చేసి ఇప్పుడు మామూలు అయిపోయింది. ఇప్పుడు చెప్తే అది ఆశ్చర్యంగా ఉండదు. సత్యం థియేటర్లో డిటిఎస్లో ట్రైలర్ రిలీజ్ చేసాం. దానికి బాలచంద్ర గారు, కమల్ హాసన్ గారు అందరూ చాలా గ్రాండ్గా అందరూ అక్కడే సినిమా వేరే లెవెల్లో, ట్రైలరే వేరే లెవెల్లో ఎఫెక్ట్స్ సౌండ్ తోటి ఫస్ట్ టైం చూస్తున్నారు థియేటర్ ట్రైలర్ సౌండ్ డిటిఎస్లో ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇప్పుడు కమల్ హాసన్ గారు అప్రిషియేట్ చేశారు. ఏంటంటే నా లైఫ్లో నేను చాలా సినిమాలు చేశాను, నేను నా సొంత ప్రొడక్షన్ రాజకమల్ తప్ప నేను ఎవరిని పొగడను, ఫస్ట్ టైం నేను ఎన్ని సినిమాలు చేస్తే ఇలాంటి ప్రొడ్యూసర్ నేను లైఫ్లో చూడలేదని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తే బాలచంద్ర గారు కూడా ఏమన్నారంటే మాకు ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఆడియో రిలీజ్. ఆఫ్టర్ సూపర్ హిట్ ఆఫ్ ద ఫిలిం అమితాబ్ బచ్చన్ గారు 100 days ఫంక్షన్కి ఆయనే వచ్చి అందరికీ మెమోంటీస్ ఇచ్చారు చెన్నైలో. ఆ రోజు యాక్చువల్గా మేము అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్ని బాంబే వెళ్ళి వేరే షూటింగ్లో ఉంటే ఎస్ చోప్రా ఆయన్ని రిక్వెస్ట్ చేసి అడిగాం. ఆ ముందు రోజు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇన్సిడెంట్ అప్పుడు రాలేదు, కానీ అమితాబ్ బచ్చన్ గారే అందరికీ షీల్డ్స్ ఇచ్చారు. ఆయన ముందు రోజు ఆయన సినిమా చూపించాం. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, సౌత్ ఇండియన్ టెక్నీషియన్స్ ఆర్ బెటర్ దెన్ బాలీవుడ్ ఆల్వేస్ అని స్టేట్మెంట్ ఓపెన్గా ఇచ్చారు సినిమా చూసి. సో ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నట్టు శంకర్ గారు ఎట్లా చూసుంటారు కాబట్టి ట్రైలర్ ఇవి చూసిన తర్వాత ఏం చెప్పారు? ట్రైలర్ నేను పంపించాను, పంపించాక ఇంకా చూసాక రిప్లై అవ్వలేదు. కానీ అంతకుముందు ఏం చెప్పారంటే 1 month బిఫోర్ రిలీజ్ చేస్తున్నారంటే తెలుగు, తమిళ్, హిందీ ఆల్ లాంగ్వేజెస్ చేయండి అని చెప్పారు. హిందీ చేయట్లేదు, హిందీ మేబీ చూస్తాను, మీకు లెటర్ చేస్తాను, రెడీ అవ్వలేదు. తమిళ్, తెలుగు సైమల్టేనియస్ చేస్తున్నాం. అయితే ఆయన తెలీదు, అంటే నెక్స్ట్ మంత్ 13th డేట్ వేసాక మేము అనౌన్స్ చేసాం. మరీ అర్లీగా అవుతుందా అని అడిగారు. లేదు సార్, సినిమా 3 వారాల్లో ఆడాలి కదా నన్ను నవ్వారు. మీకే తెలుసు నాకంటే బిజినెస్ అని చెప్పారు. సో కానీ అంటే మీరు ఇప్పుడు రీ రిలీజ్ చేయడానికి భారతీయుడు 2కి ప్రమోషన్ అవుతుంది, ఇప్పుడు ఇది చూస్తే దానికి కనెక్ట్ అవుతారనా, లేదంటే మీ మూవీకి ఇప్పుడు ఏమైనా బిజినెస్ అవుతుంది ఇప్పుడు చూడాలి? లేదు, మా మూవీ రీ రిలీజ్ అనేది ఎప్పుడు చేసినా అదే. కాకపోతే 2 వచ్చాక ఇంకా చేయలేం. ఇప్పుడు నేను వర్షం చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఖుషి చేశాను, బృందావన్ కాలనీ చేశాను, నేను ప్రొడక్షన్లో ఉన్నాను. ఇప్పుడు తర్వాత గిల్లీ తమిళ్లో చేశాను. ఇప్పుడు ఎంత నెగిటివ్లో షూట్ చేసాం, అప్పుడు నెగిటివ్ని కన్వర్ట్ చేయాలి. అప్పుడేమో మధ్యలో గ్యాప్ వచ్చింది, మరి వాటి ఖర్చు పెట్టాలి, దాన్ని 4K చేయాలి, టెక్నాలజీ మారుతూ ఉంది, మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయ్యి చూసి చేసి చేయాలి. అందుకని వర్షం రెడీగా ఏం పెట్టుకొని రెడీగా చేయలేం. ఎప్పుడు ఏది చేద్దాం అనుకున్నా దాన్ని రెడీ చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది. దానికి ముందు వస్తే దీనికి బిజినెస్ ఎగస్ట్ అవుతుందని చేయట్లేదు, ఎప్పుడేం చేయాలో చేస్తున్నాం. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, ఇప్పుడు పార్ట్ 1 వచ్చి ఇమీడియట్ పార్ట్ 2 వస్తే కనెక్ట్ అవుతుంది, ఆ సినిమాకి కూడా హెల్ప్ అవుతుంది. అంటే అవ్వద్దని కాదు, నాకేం స్వార్థం లేదు, అదేం లేదు. మామూలుగా నేను ఎప్పుడైనా చేయాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చేయాలి. ఇప్పుడు రిలీజ్ అయిపోయి చేస్తే అది వచ్చేసాక వాల్యూ తగ్గచ్చు. ఒకటి ఇంతకుముందే చేసి ఉండొచ్చు, ఇప్పుడు ఎలా వస్తుంది కానీ దాని ముందు చేద్దాం, ముందు నుంచి అనుకున్నాం 2 రాకముందు చేద్దామని. 2 రాకముందు చేయడం వల్ల ఇది రిలీజ్ అవుతుంది, దానికి కూడా జ్ఞాపకం చేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు బాహుబలి పార్ట్ 1 అయిన తర్వాత పార్ట్ 2 వచ్చే వరకు పబ్లిసిటీ ఏమొచ్చింది, కట్టప్ప చనిపోయాడు, దాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. సో అట్లాగే ఇది చాలా 28 years అయిపోయింది సినిమా. ఇప్పుడు 2 సడన్గా వస్తే అప్పుడు అప్పుడు చూసిన వాళ్ళు చూడని వాళ్ళు, ఇప్పుడు పార్ట్ 1 వచ్చింది అనుకోండి, పార్ట్ 1 చూస్తే ఇలా ఉందని ఇమీడియట్గా కనెక్ట్ అవుతుంది 2కి. అదే నిజం కూడా కదా. భారతీయుడు 2కి సంబంధించి స్టోరీ మీకు చెప్పే ఉంటారు కదా శంకర్ గారు? నాకు లైన్ తెలుసు. సినిమా ఏమన్నా చూసారా? లేదు, ఏం చూడలేదు. లైన్ తెలుసు. ఫస్ట్ షెడ్యూల్ కూడా నేను ఉన్నాను, ఫస్ట్ సెట్కి గెటప్ అప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఉన్నాను. ఆయన అడిగారు త్రోట్ ఉండమని, కానీ నాకు హరిహర వీరమల్లు ఉండడం వల్ల నేను 28 years తర్వాత మళ్ళీ మేకప్ యాస్టీస్గా రావాలి. ఇప్పటికి ఎన్నో చేంజెస్ వచ్చి ఉంటాయి. సో బట్ మేకప్ మళ్ళీ యాస్టీస్గా రావడానికి మళ్ళీ మేకప్ మ్యాన్ ఎవరిని తీసుకున్నారు సార్? ఇంకా కంపెనీ చేసింది, కానీ ఇప్పుడున్న అప్పుడు వేరే మేకప్ మ్యాన్ వచ్చే తర్వాత నాట్ ఓన్లీ మేకప్, మన ఫేసు ఇవి అన్నీ మారుతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ భారతీయుడికి ముందు కమల్ హాసన్ గారికి యుఎస్ వెళ్ళి ఆయన ఫేస్ మోల్డ్ ఇచ్చారు, అప్పుడు కాంటాక్ట్ ఉంది. అది మేము భారతీయుడికి ఇచ్చేసేటప్పుడు కరెక్ట్గా ఓడిపోయిన తాత బుగ్గల లోపలికి వెళ్ళి కరెక్ట్గా ఉంది. అదే మోల్డ్ మీద బామనే సత్యభావన చేస్తే లేడీ ఇలా అయిపోయింది అంటే బుగ్గలు లేకుండా. మళ్ళీ అది క్యాన్సిల్ చేసారు, కొన్ని రోజులు షూటింగ్ చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆయన యూఎస్ వెళ్ళి ప్రజెంట్ ఫేస్కి మళ్ళీ మోల్డ్ చేశారు. చేశాక అప్పుడు పర్ఫెక్ట్ అయింది. అట్లాగూ మేకప్ అప్డేట్ చేయాలి, తన ఫేస్ అప్డేట్ చేయాలి, దానికి జరిగింది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే నేను వెళితే అప్పుడు మేకప్ హాలీవుడ్ నుంచి వచ్చారు, కానీ విగ్ మాత్రం బాంబేలో నేనే వెళ్ళి కుట్టించాం భారతీయులోనే. ఇప్పుడు విగ్ కూడా హాలీవుడ్ నుంచే వచ్చింది. నన్ను పిలిచి చూపించారు, చేత్తో చూస్తే అసలు వెయిట్లెస్, అసలు తమలపాకం అంత అంత అలా అంత ఉందన్నమాట. డెఫినెట్గా దానికంటే ఇప్పుడు బెటర్గా చేస్తున్నారు. బట్ కానీ అప్పటికంటే ఇప్పుడు కంపేర్ చేసి అప్పుడు మేకప్ ఎట్లా ఉందో ఇప్పుడు మేకప్ అంటే చూడడానికి తెలీదు, సేమ్ అలాగే అనిపిస్తుంది. బట్ బడ్జెట్ కంపేర్ చేసుకుంటే అది బడ్జెట్ మరి బాలీవుడ్ ఆటోమేటిక్గా అన్నీ పెరుగుతాయి. కాలంలో ఖర్చులు పెరిగినట్టే అవి కూడా పెరుగుతాయి. రైట్. సో భారతీయుడు తలుచుకుంటే మీకు గుర్తొచ్చేది, మీకు బాగా గుర్తున్నది మంచి మెమరీ భారతీయుడు ఏమిచ్చింది మీకు? టోటల్ ప్రాసెస్ ఆఫ్ ది మేకింగ్ ఆఫ్ ద భారతీయుడు ప్రతిదీ గుర్తుంది నాకు. మేము ఫస్ట్ ట్రావెల్ చేసింది, ఎలా మొదలైంది, ఎలా ఫినిష్ అయింది, ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అంతా గుర్తుంది. ఎగ్జాంపుల్ ఇది ఈవెన్ సెల్ ఫోన్ దగ్గర నుంచి ఫస్ట్ మేము యూఎస్ వెళ్ళాం, నేను డైరెక్టర్ గారు. అప్పుడు ఇండియాలో పేజర్ కూడా లేదు. అక్కడ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన డ్రైవర్ దగ్గర పేజర్ ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇండియాలో వచ్చింది. తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళాం లొకేషన్ చూడడానికి, అక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది. నేను రెహమాన్, డైరెక్టర్ శంకర్ గారి, తర్వాత జీవా కెమెరా నలుగురు వెళ్ళాం. మేము ఆయన రెహమాన్ గారు సిడ్నీలో ఉంటే మేము లొకేషన్ తిరుగుతుంటే ఫోన్లోనే అంతా కాంటాక్ట్ చేస్తూ అరేంజ్ చేస్తాం. అరే మనకి ఇండియాలో వస్తే బాగున్నాను. తర్వాత ఇండియాలో సినిమా ఫినిష్ అయ్యేలోపు వచ్చింది. ఇట్లాగూ టెక్నాలజీ మారుతూ వచ్చింది. ట్రావెలింగ్లోనే షార్ట్ టైంలో చాలా మార్పులు వచ్చాయి. కానీ ఒకటి గ్రాఫిక్స్ అప్పుడు ఇండియాలో లేదు, మేము అప్పుడు హాంకాంగ్లో చేసాం. ఆ తర్వాత నేను కొంతమందిని చాలా జాబులు ఇచ్చి ఒక డెవలప్ చేశాను. వాళ్ళే తర్వాత శంకర్ గారికి బాయ్స్ సినిమాలో సార్ వీళ్ళు బాగా చేస్తారు సార్ వీళ్ళని నేను ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళ బాహుబలి, RRR అన్ని పని చేస్తున్నారు. అండ్ ఇంక ఇప్పుడు భారతీయుడు 2 ఎలా ఉండబోతుంది ఏంటి ఎక్స్పెక్టేషన్ అనేది ఇప్పుడు చాలా ఉండింది. సో మీకు తెలిసినంత వరకు ఎలా ఉండబోతుంది? నాకు ఆడియన్స్లో నేను కూడా ఎదురు చూడాలి. నాకు లైన్ తెలుసు, నో డౌట్ శంకర్ గారు పార్ట్ 2 తర్వాత పార్ట్ 3 కూడా చేస్తారు అని విన్నాను. నో డౌట్. ఆయనే మొన్న మాటల్లో మీరు చూడండి మీకు నచ్చుతుంది అన్నారు. ఆయన మీకు నచ్చుతుందంటే దాని గురించి ఆయనంత కాన్ఫిడెంట్గా ఉంది అన్నమాట. సో అండ్ ఇంకా నెక్స్ట్ ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. సో రీసెంట్గా టీజర్ అయితే అదిరిపోయింది. సో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు. బట్ మూవీ మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు? షూటింగ్ ఎంతవరకు కంప్లీట్ అయ్యింది? సార్ నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ అవ్వంగానే పెండింగ్ ఉండే సినిమాలు 2, 3 ఉన్నాయి సార్కి. ఇది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఈ సినిమాని ఇమీడియట్గా ఒక 20 days 22 days అంతే వర్క్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అది జూలైలో ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసి అపోజిషన్ సినిమా చూసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేబీ సెప్టెంబర్, అక్టోబర్లో రిలీజ్ చేస్తాం సినిమా డెఫినెట్గా. ప్రతి వాళ్ళకి ఇంకా జరగలేదు ఉంది అని చాలా దీని మీద రాశారు ఇంతకుముందు. మొన్న టీజర్ రిలీజ్ అవ్వడంతో అందరికి ఇంత వర్క్ చేశారా, ఇంత ఉందా అని అందరికీ మేమంటే ప్రతిరోజు అప్డేట్ అందరికి ఇచ్చుకుంటూ పోయి మీది చేసాం అది చేసాం చెప్తూ పోలేం కదా. పైగా ఇప్పటికే 3 చాలా అప్డేట్ ఇచ్చాం. ఫస్ట్ ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాం, తర్వాత కుస్తీ మీద ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసాం, తర్వాత ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు వచ్చేసి ప్రాక్టీస్ టెక్నికల్ షాట్స్ అవి ఇవన్నీ చాలా రిలీజ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఇంత పెద్ద
టీజర్ రిలీజ్ చేసాం, మీరే చూసారు, అదిరిపోయిందని. సో ఇంకా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫ్రీ రిలీజ్ అండ్ రిలీజ్. ఓకే, రైట్. సో బట్ సార్ అంటే డిలే అవ్వడానికి మెయిన్గా రీజన్ పవన్ కళ్యాణ్ గారి డేట్సా, లేదంటే డైరెక్టర్, ఎందుకంటే డైరెక్టర్ కూడా చేంజ్ అయ్యారు అనే వార్తలు వచ్చినాయి. సో నేమ్స్ కూడా 2 నేమ్స్ చూసాం డైరెక్టర్స్ అని చెప్పేసి. సో ఇది ఏమైనా రీజన్? లేదు సార్, ఇప్పుడు ప్రోడక్ట్ ఈజ్ బిగ్ ఒకటి, అంటే ఒకేసారి సింగిల్ షెడ్యూల్లో చేసే సినిమా కాదు, సోషల్ సినిమా కాదు, ఇట్ ఈస్ ఏ పీరియడ్ ఫిల్మ్, ఫస్ట్ టైం చేస్తున్నారు ఆయన. ఇంకోటి 2 సినిమాలు ఫస్ట్ మొదలుపెట్టినప్పుడే వకీల్ సాబ్ ఇది 2 ప్యారలల్ చేద్దామని మొదలుపెట్టాం. వకీల్ సాబ్లో తక్కువ రోజులు, ఆయనకు 20 డేస్లో అయిపోయింది. ఆ తర్వాత భీమ్లా నాయక్ ప్యారలల్ చేసి, ఆ తర్వాత కరోనా వచ్చింది, కరోనాలో ఇండస్ట్రీ క్లోజ్ అయింది. తర్వాత ఆయనకు కళ్యాణ్ గారు కూడా కరోనా వచ్చింది, రికవర్ అవ్వడానికి టైం పట్టింది. ఆ తర్వాత 2 ప్యారలల్ చేయక భీమ్లా నాయక్ ఫినిష్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మా షూటింగ్ మొదలుపెట్టి చేశారు. తర్వాత ఇందులోపు ప్యారలల్ ఇంకొక ఓజీ బట్టి, అది కూడా తక్కువ రోజుల్లోనే 2, ఒకటి పెద్దది ఒకటి చిన్న చేస్తూ వచ్చారు. అంటే ఎందుకు ఇక్కడ హరిహర వీరమల్లు కంప్లీట్ చేయకుండా కంప్లీట్ అంటే 2 విధాలు. పెద్ద సినిమాలు 4 ఏళ్ళు, ఇప్పుడు బాహుబలి చూసుకుని ఎన్ని సంవత్సరాలు చేశారు, అట్లా త్రిబుల్ ఆర్ ఎన్ని సంవత్సరాలు, వేరే సినిమా చేయకుండా ఉన్నారు హీరోలు. ఇక్కడ కళ్యాణ్ గారికి పొలిటికల్గా ఉన్నారు, ఈ టైం ఉండాలి, ఆయన అక్కడ డబ్బులు మనీ అవసరం ఉన్నాయి, అందుకని ప్యారలల్గా చేస్తూ వచ్చారు అంతే. సో అంతేగాని ఇంకేం లేదు. క్రిష్ గారు ఏంటంటే బాగా లాంగ్ టైం అయింది కాబట్టి, ఇప్పుడు ఎలక్షన్ అయింది కాబట్టి ఆయన వేరే హీరోయిన్ అంటే అనుష్కతో చేస్తున్నారు, ఇంతవరకు చేశారు. అందులో మా అబ్బాయి కూడా అందులో స్క్రిప్ట్లో ఉన్నాడు, తను డైరెక్టర్, నేను డైరెక్టర్, కళ్యాణ్ గారు డైరెక్టర్. సో మాకు అన్నీ తెలుసు, అందువల్ల ఆయన ఇష్టంతోనే, ఆయన పర్మిషన్తోనే ఆయన చేయమని ఇది ఫినిష్ చేస్తున్నాను. అంతా రెడీగా ఉంది కదా, ఎవ్రీథింగ్ అన్ని ప్లాన్లో ఫినిష్ చేస్తున్నాను. సార్ ఫైనల్లీ పొలిటికల్గా కూడా మీరు రీసెంట్గా తిరుపతి వెళ్ళారు. సో అక్కడ జనసేన తరపు నుంచి మాట్లాడారు, ప్రచారం చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారితో మీకు దాదాపు 25 సంవత్సరాలుగా మీకు జర్నీ. సో ఇప్పుడు మీరు జనసేనని అబ్జర్వ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో ఎటువంటి మార్పు వచ్చింది, పార్టీలో ఎటువంటి చేంజెస్ వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని సీట్లు గెలుచుకోబోతుందని మీరు అనుకుంటున్నారు? అన్ని సీట్లకి వెళ్ళాలనుకుంటాం, అది ఓకే. కళ్యాణ్ గారు అంటే నాకు హీరోగా అంటే వ్యక్తిగా బాగా ఇష్టం. జనరల్గా ఆయనకి హెల్పింగ్ నేచర్ కానీ, ఆయన ఎవరైనా బాధపడితే తట్టుకోలేరు, తనకు ఉన్నదాన్ని తెచ్చేయాలనుకుంటారు. తర్వాత సోషల్ అవేర్నెస్ ఎక్కువ ఉంది ఆయనకి. సో అందుకని ఇప్పుడే కదా ఖుషి నుంచి, ఇప్పుడు పాలిటిక్స్ రాకముందు నుంచి కూడా అప్పుడే పాలిటిక్స్ బుక్స్ చదివేవారు. అప్పుడెప్పుడో మాయావతి బహుజన పార్టీకి ఆయన ఇక్కడ ప్రెసిడెంట్గా ఉండమని కూడా కవర్ చేశారు. ఆ తర్వాతే ప్రజారాజ్యం పెట్టింది కూడా. అంతకుముందు నుంచి కళ్యాణ్ గారికి ఉద్దేశం లోపల బాగా ఉంది. సో అటువంటి వ్యక్తి వస్తే, మంచి లీడర్ వస్తే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. మిగతా ఆయన పాలిటిక్స్ వేరే, వ్యక్తుల మీద వెళ్తున్న తర్వాత. కానీ నిజమైన నాయకుడు, నిజమైన వ్యక్తులు ఉంటే డెఫినెట్గా రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశం. ఆయన అంటే నాకు ఇష్టం. 2 విషయాలు, నేను అక్కడికి వెళ్ళడం, ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మా ఇంటి పేరు ఉంది తెలిసిన తర్వాత, మెయిన్ తిరుపతి హోలీ ప్లేస్, ఒక మంచి దేవుడు ఉండే ప్రదేశం. ఆ సీటు ఆయన అడిగి తీసుకున్నారు, జనసేనకు కావాలి. మిగతా నేనంతే రాష్ట్రాంతా వెళ్ళలేదు. ఓన్లీ నేను యాక్చువల్గా పిఠాపురం, ఆయన ఉన్నారు కదా, నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను, ఆయన అంటే ఇష్టాన్ని అక్కడికి వెళ్దాం అనుకుంటే, లేదు మీరు తిరుపతి వెళ్ళండి అన్నారు. అక్కడ కూడా నేను పెద్ద ప్రచారంలోకి వెళ్ళలేదు, కానీ వెనకాలండి అక్కడ ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారు, ఏమన్నా పార్టీతో వేస్తాను ఏదంటే చూశాను. బట్ మీటింగ్లో మాట్లాడాను, ఇది జరిగింది. సో రిజల్ట్ అంటారా, ఇంకా దగ్గరకు వచ్చాను. ఏమంటారు, తినబోయేటప్పుడు రుచిలేదు, కానీ అందరు ప్రిడిక్షన్స్ రకరకాలుగా ఇస్తున్నారు కదా ఆటోమేటిక్గా. ప్రతి వాళ్ళు మా పార్టీ గెలుస్తుందని చెప్పుకోవడం సహజం, గెలవాలనుకుంటారు, అది పడతారు. ఇంకా వారం కూడా లేదు, లాస్ట్ డేస్కి వచ్చేసి 4th రిజల్ట్, ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలవాలి, డెఫినెట్గా గెలుస్తారు, 1,00,000 మెజారిటీ అని చాలామంది మాట్లాడుకుంటారు, మీరేమనుకుంటారు? డెఫినెట్గా గెలుస్తారు. మెజారిటీ ఎంత అనేది మినిమం 50,000 నుంచి అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. చాలామంది బెట్టింగ్లు కడుతున్నారు, అది రిజల్ట్లో చూడొచ్చు. కానీ అంటే ఏపీ మొత్తం జరిగినా కానీ పిఠాపురమే హైలైట్ అవ్వడానికి, పిఠాపురం గురించే మాట్లాడుకోవడానికి పవన్ కళ్యాణ్ గారే మెయిన్ టార్గెట్ అవ్వడానికి రీజన్ తెలుసు కదా మీకు. ఎందుకంటే ఆయన అక్కడ ప్రెసిడెంట్, అక్కడ నిల్చున్నారు. ఆయన గెలిస్తే
అని ఆయన ఎవరిని అపోజ్ చేస్తున్నారు, ప్రజెంట్ గవర్నమెంట్ని, ప్రజెంట్ లీడర్ని అపోజ్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఆయన గెలవకూడదు అనుకుంటారు, అంతే కదా. డైరెక్ట్గానే ఇది సీక్రెట్ ఏం కాదు కదా. అందుకని ఎప్పుడైతే అది ఎక్కువ అవుతుందో దాని మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది, టాక్ ఎక్కువ అవుతుంది. పోయినసారి 2 చోట్ల నిల్చున్నారు, ఈసారి ఒకే చోట నిల్చున్నారు. అందువల్ల ఆయన నిల్చున్న చోటకి ఇంపార్టెన్స్ పెరిగింది. ఇప్పుడు ఆ ఊర్లో వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. అంటే ఇంతకుముందు ఒక అమ్మాయి చెప్పింది ఇంటర్వ్యూలో, మీది ఏ ఊరు అంటే మాది రాజమండ్రి పక్కన, కాకినాడ పక్కన చెప్పేవాళ్ళం. ఇప్పుడేమో మేము మాది పిఠాపురం అని ప్రపంచానికి తెలియజేసింది కళ్యాణ్ గారు అక్కడ కంటెస్ట్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడారు పవన్ కళ్యాణ్? నేను ఎలక్షన్ అయ్యాక కలవలేదు. ఎలక్షన్ అప్పుడు తిరుపతి వచ్చారు, ఆ రోజు అక్కడ కలిశాను. మా ట్రైలర్ టీజర్ చూపించడానికి కలిశాను. టీజర్ ఆయన చూపించి పిఠాపురంలో చూపించి బాగుందని తర్వాత ట్రైలర్గా రిలీజ్ చేశాను. కలవలేదు. ఇప్పుడు రిజల్ట్ వచ్చాక షూటింగ్ మళ్ళీ ఎప్పుడు సార్ జాయిన్ అవ్వడం? ఎప్పుడు మళ్ళీ? అదే ఇప్పుడు రిజల్ట్ వచ్చాక గవర్నమెంట్ ఫామ్ అయ్యి అన్ని ఇది సద్దుమణిగిన తర్వాత మొదలవుతుంది. ఆయన గ్రీన్ జాయిన్ చేశాక అంటే ముందు ఉంటుంది కదా, రిలాక్స్ అయిపోయాక ఫ్రీగా చేయాలి కదా. మైండ్ కూడా ఏదైనా ఒక సైడే ఉంటుంది కదా. సో ప్రెజెంట్ ఈ ఒక ప్రాజెక్ట్ మీద ఉన్నారు, నెక్స్ట్ ఇంకేమైనా ప్రాజెక్ట్స్? మేజర్గా ఎప్పుడైనా సరే నేను ఒకప్పుడు చేశాను 7 సినిమాలు ఎట్ ఏ టైం ఇండియాలో ఎవరు చేయలేదు. అందులో 2 సినిమాలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, నీ మనసు నాకు తెలుసు, బాయ్స్. అప్పుడు అందరూ జయశంకర్ గారు, ధరణి, లింగస్వామి, అట్లా అంతమంది చేశాను. ఇప్పుడు ఈ సినిమా మాత్రం ఇది అయ్యే వరకు నేను ఏ సినిమా చేయదలుచుకోలేదు, అలా చేస్తున్నా. ఇప్పుడు బృందావన్ కాలనీ పార్ట్ 2 రెడీ అయింది, మొదలుపెట్టాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయ్యేలాగా అది మొదలవుతుంది, చేస్తాం. తమిళ తెలుగు రెండు ఒకేసారి రిలీజ్ చేస్తాం. శంకర్ గారిది ఇప్పుడు భారతీయుడు 2 చేయట్లేదు మీరు, నెక్స్ట్ గేమ్ చేంజర్ ఉంది. ఎందుకు శంకర్ గారు మీ కాంబినేషన్ మంచి కాంబినేషన్? అంతే కదా, నేను ఇక్కడ ఉండిపోయాను కదా. యాక్చువల్గా పార్ట్ 2లో కూడా నన్ను రమ్మన్నారు, ఉండాల్సింది ప్రొడ్యూసర్ ఎవరైనా. నేను ఒకవేళ ఉండి తెలుగు నేనే చేస్తానండి. సో మేబీ ఫ్యూచర్లో ఇది రెండు ఫ్రీ అయ్యాక అప్పుడు ఇంకా పెద్దది ఏదైనా చేయొచ్చు. సో ఎనీవేస్ మాకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. అవి ఎప్పటికీ కూడా చూసిన ఆ మూవీస్ ఇప్పుడు రిలీజ్ అయినా కానీ బ్లాక్ బస్టర్ అయ్యే అంత మంచి సబ్జెక్ట్స్ అవన్నీ కూడా. ఒక కొత్త ధోరణి స్క్రీన్ ప్లేలో కానీ, విజువల్స్ కానీ ఎక్కడ ఎప్పుడు చూడని అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ముందుగా వాడడానికి మీరు ముందుకు వచ్చి బడ్జెట్ ఎంతైనా కేర్ చేయకుండా ఎన్నో అద్భుతమైన మూవీస్ మాకు అందించారు. ఇట్లాగే అందించాలి. సో హరిహర వీరమల్లు మాకు త్వరగా మీరు రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ తరఫు నుంచి అయితే నేను కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.